పర్యాటకుల ముసుగులో జోరుగా జరుగుతున్న గంజాయి రవాణా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఒడిశా నుంచి పెందుర్తి మీదుగా మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి గంజాయి తరలించడానికి పెడ్లర్లు రంగం సిద్ధం చేశారు. సుజాతానగర్ జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపడుతుండగా మినీ వ్యాన్ లో గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. 3 కేజీల ప్యాకెట్లు 32, 2 కేజీల ప్యాకెట్లు 42, మొత్తం 180 కేజీల గంజాయిని వ్యాన్ నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 7 నిందితుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు 5 అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విశాఖ వెస్ట్ జోన్ ఏసీపీ ఏబీ పృథ్వీ తేజ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం, నిల్వ, క్రయ విక్రయాలు, రవాణా తీవ్ర నేరాలుగా పరిగణించబడతాయన్నారు. వీటికి 1 నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు. అలాగే భారీ జరిమానా కూడా విధిస్తారని చెప్పారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 3 కేజీల ప్యాకెట్లు 32, అలాగే 2 కేజీల ప్యాకెట్లు 42 ఒక టెంపో ట్రావెలర్లో పట్టుకోవడం జరిగింది. దీని విలువ సుమారు 10 లక్షలు ఉంటుందనుకుంటున్నాం. దీంట్లో ప్రధాన ముద్దాయిలు మొత్తం 7 అండి. ఇందులో 5 మేము పట్టుకోవడం జరిగింది. మిగతా 2 దావుద్ ఖాన్ అనే అతను ఒరిస్సాలోను, అలాగే శ్రీనివాస్ వాగ్ అనే అతను మహారాష్ట్రలోను ఉంటున్నారు జరిగింది. వీళ్ళను కూడా పట్టుకోవడం జరుగుతుంది. దీంట్లో మాకు సుమారు నగదు ఈ గంజాయితో పాటుగా 10,000 క్యాష్, అలాగే 2 ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్స్ అయినా ఒక మినీ టెంపో ట్రావెలర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ముఖ్య విషయాలు ఏంటంటే, ఈ నిందితులు గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు కీలక సమాచారం అందింది. ఇది మనకి ఏసర్ జిల్లాలోని మరియు ఒరిస్సా ప్రాంతాల్లో పండించిన గంజాయిని ప్రధాన నగరాలకు రవాణా చేస్తున్నారు. కేసు నమోదు చేయడం జరిగింది. ముద్దాయిల్ని తొందరలోనే రిమాండ్కి తరలిస్తాము. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో 2 మనకి కస్టడీలో లేరు ప్రస్తుతానికి. ఈ దావుద్ ఖాన్ అనే అతను ప్లస్ శ్రీనివాస్ వాగ్ అనే అతను టీమ్స్ తయారు చేస్తాం. వీళ్ళ కోసం గాలిస్తున్నాం. తొందరలోనే వీళ్ళు కూడా పట్టుకుంటామండి. అలాగే గంజాయి రవాణాపై నిఘా పెంచాం. అలాగే మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డ్రగ్స్ తయారీ, రవాణా, విక్రయం, వినియోగం చేస్తే 10 నుంచి 20 సంవత్సరాలు జైలు మరియు భారీ జరిమానా విధిస్తాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం.